రైట్ గా కూటమి అధికారం చేపట్టి 9 నెలలు అవుతున్న యువతకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జిల్లా విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు యువత పౌరు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని ధర్మాన అన్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన పూర్తిగా విడిచిపెట్టిందని మండిపడ్డారు. యువత పడుతున్న బాధలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్తో మా ప్రతినిధి సౌమ్య ముఖాముఖి. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఒకవైపు అయితే ఇంకొక వైపు యువత పేరుతో మొత్తం అన్ని రాష్ట్రం మొత్తంగా కూడా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ను ముట్టడి చేయడం కోసం అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే నిరుద్యోగ యువత అదేవిధంగా విద్యార్థులు ఉంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి ఫీజు రింబర్మెంట్స్ కానివ్వండి, ఉద్యోగ కల్పనలు కానివ్వండి, చాలా వరకు జాప్యాలు జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటికీ కూడా నిరసనగా ఈ నిరసన బాటను అయితే తెలియజేస్తున్నాం అంటున్నారు. అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా వైసీపీ నాయకులు, అదేవిధంగా ఉద్యోగులు, నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ప్రస్తుతం కలెక్టరేట్ కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇది భారీ ఎత్తున జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రధాన నాయకులందరూ కూడా ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేన్ని ఉద్దేశించి చేస్తున్నారని. సార్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం ఒకవైపు జరుగుతుంటే ఇంకొక వైపు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదు. అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని ప్రభుత్వం మీద మేము అభ్యర్థిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. మరి నిరుద్యోగ యువతకు కూడా ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువత, అలాగే విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోయడం జరుగుతుంది. వారికి అండగా ఉండేటట్టుగా వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల తరఫున మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వారందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈవేళ జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టరేట్ల వద్ద మరి విద్యార్థుల తరఫున, నిరుద్యోగ యువత తరఫున, మరి యువకుల తరఫున కూడా ఈ ర్యాలీలను చేసి కలెక్టరేట్కి విన్నపం ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ప్రస్తుతం మీరు వస్తున్న తరుణంలో చాలా నియోజకవర్గాల నుంచి పోలీసులు కూడా అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో దీని మీద ఏమంటారు? ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వాటి పాటించక ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి తప్పదు కనుక వాళ్ళకి కూడా మాకైతే పూర్తిగా అభ్యంతరం పెట్టలేదు. మేమంతా ఈ ర్యాలీలో పూర్తిగానే పాల్గొన్నాం. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అక్కడ నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవాలు ప్రతి నియోజకవర్గంలో జరుపుకొని ఈవేళ కలెక్టరేట్ వద్ద అందరూ రావడం జరిగింది. అందరం కూడా హాజరవడం కూడా జరిగింది. సో నిరుద్యోగులు ఒకవైపు విద్యార్థుల యొక్క సమస్యల మీద మీరు పోరాడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల మద్దతు కూడా మీరు అడగడం జరిగింది. సో ఈ తరుణంలో విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రుల మద్దతు మీకు ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఉంటుందమ్మా. వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని గుర్తించుకొని ఎలాగైతే మేము వాళ్ళ తరఫున పోరాటం చేస్తున్నామో ఖచ్చితంగా వాళ్ళ మద్దతు కూడా మాకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అణచివేత కార్యక్రమాలకు కొంచెం భయపడి వారంతా పబ్లిక్ గా రావడానికి కొంచెం వెనకాడుతున్నారు. ఏది ఏమైనా మరి ప్రజలకి వాళ్ళకి అవసరాలని తీర్చే దిశగా ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా వాళ్ళు స్వాగతిస్తున్నారు. చూస్తున్నారు కదా, ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరైతే ప్రధాన లీడర్ అయినటువంటి శ్రీకాకుళం జిల్లాకి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ కూడా ప్రస్తుతం చేరుకున్నారు. అయితే దీంతో పాటు ఎవరైతే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంకి భారీ ఎత్తున అటు విద్యార్థులు కానివ్వండి, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులు అయితే మద్దతు తెలియజేశారని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.